సార్ నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే సార్, బాగానే ఉన్నాం. ఏం చేస్తుంటారు సార్ మీరు? సార్ నా పేరు వచ్చేసి దాసరి మల్లేష్ సార్. నేను నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తూ ఉన్నాను. అందులో క్రిప్టో కరెన్సీ చేస్తూ ఉంటాను సార్. క్రిప్టో కరెన్సీ మీనింగ్ ఏంటంటే మనకు బిట్ కాయిన్, మేము చేసేది మాత్రం సిఎస్ కాయిన్. సిఎస్ కాయిన్ అంటే మాకు సిఎస్ కాయిన్ అంటే చాలా మందికి ఎవరికి తెలియదు, బిట్ కాయిన్ అంటే తెలుసు. బిట్ కాయిన్ వచ్చేసి మనకు 2009లో స్టార్ట్ అయింది. ఆ రోజు కేవలం 45 రూపాయలతోనే ఉన్నది. ఈరోజు బిట్ కాయిన్ వచ్చేసి ఒక్క కాయిన్ $1,11,600 ఉంది. డాలర్ చేసుకుంటే మన ఇండియన్ కరెన్సీ చూసుకుంటే దాదాపు ₹1,00,00,000 దాకా ఉంది. అంటే మేము చేస్తున్న కాయిన్ ఫస్ట్ వచ్చినప్పుడు ఎంత వచ్చింది సార్ కాయిన్? అది 45 రూపాయలు. 45 రూపాయలు వచ్చింది. 2011లో వచ్చింది. 9లో వచ్చింది. 2009లో స్టార్ట్ అయినప్పుడు 45 రూపాయలు ఉన్నది. ఇప్పుడు ఒక్క కాయిన్ $1,11,600 ఉంది. మన ఇండియన్ కరెన్సీ చూసుకుంటే దాదాపు ₹1,00,00,000 ఒక కాయిన్. ₹1,00,00,000 అయితే నేను చేసే కాయిన్ ఏదైతుందో సిఎస్ కాయిన్ ఉందో ఇది ఇప్పుడు ప్రజెంట్గా ఒక కాయిన్ 3.5 నుంచి $4 ఆ మధ్యన ఉంది. ఈ రేటు చూసుకుంటే దాదాపు ఒక $400 దాకా ఉంది మన ఇండియన్ కరెన్సీలో. ఇది మనకు 2030 నాటికి సిఎస్ కాయిన్ అనేది మనకు 18 లక్షలు, మన ఇండియన్ కరెన్సీలో 18 లక్షలు కాబోతుంది. అదే మనం డాలర్ల లెక్క చూసుకుంటే ఒక కాయిన్ $20,000 అయితే ఉంది. ఇది సిఎస్ కాయిన్. సిఎస్ అంటే ఇప్పుడు తక్కువ ఉంది, మంచిగా తక్కువ ఉంది. ఇప్పుడు తీసుకునే వాళ్ళకు, మామూలు వాళ్ళకు ఇది తీసుకునే చాలా శుభపరిణామం. అందరికీ మంచి అవకాశం. ఆ విధంగా తీసిపెట్టుకొని కనీసం ఒక 5 సంవత్సరాలు కనుక మనం నిల్వ చేయగలిగితే మనకు 18 లక్షలు, ఒక్క కాయిన్కి 18 లక్షల దాకా వస్తుంది. ఇంకా ఏ పని చేసినా సంపాదన కదా సార్ అవి. అంటే ఇప్పుడున్న రోజుల్లో క్రిప్టో కరెన్సీకి ఆ విధంగా విలువ ఉంది. క్రిప్టో రానున్న ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో అనేది ఉంది కాబట్టి రానున్న రోజుల్లో క్రిప్టో ప్రపంచ యుగం అనేది నడుస్తుంది కాబట్టి క్రిప్టోకు డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ని మనం క్యాచ్ చేసుకోవాలంటే బాగుంటుంది. పేదోడు అనుకూలంగా మన ఆశయాలు నెరవేరాలంటే వాళ్ళవి కూలి పని చేసుకునే వాళ్ళ నుంచి అంటే అతి సామాన్యుల నుంచి మామూలుగా మిడిల్ స్థాయి అంటారు కదా, ఉద్యోగస్తులు కూడా తీసిపెట్టుకోవచ్చు. వాళ్ళ స్తోమతను, ఆర్థిక స్తోమతను బట్టి 100, 200, 500, 1000 వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి ఎంత. ఇప్పుడు 100 తీసుకుంటే అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఒక కాయిన్ వచ్చేసి రానున్న 5-6 సంవత్సరాల్లో 18 లక్షలు కావచ్చు. ఇప్పుడు ఒక ఎంత 500 ఉందా సార్? ఇప్పుడు ఒక 500-600 ఉంది. రానున్న 5-6 సంవత్సరంలో ఒకటి వచ్చేసి 18 లక్షలు. ఏం చెప్పే మాట కాదు, మరి ఈ కంపెనీ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో మిస్టర్ లాడో ఫ్రమ్ రష్యా, ఆయన చెప్పిన మాట. ఏ కుటుంబానికైతే కనీసం ఒక 200 కాయిన్స్ కనుక తీసిపెట్టుకుంటే రానున్న 5 సంవత్సరాల తర్వాత ఆ కుటుంబానికి ఎలాంటి ఆర్థిక లోటు ఉండదు అని చెప్తున్నాడు. ఇప్పుడు సపోజ్ నేనే అనుకుంటున్నా సార్, ఇప్పుడు ఎప్పటి నుండి పనిచేసి సంపాయాలో ప్లాట్ కొనాలనే నా కళ. ప్లాట్ కొనలే, ఇప్పుడు అయితే నేనేం కొనలే. ఒకవేళ కొనాలన్నా 5-6 లక్షలు పెట్టి కొనాలి. 5-6 లక్షలు 5-6 సంవత్సరంలో ఇంకో 5-6 లక్షలు 10 లక్షలు అవుతుంది. కానీ ఇప్పుడు ₹1,00,000 పెట్టి ఇట్లా ఒక 200-300 కాయిన్లు కొనుక్కుంటే మీరున్న రానున్న రోజుల్లో కోట్లలో పోతుంది. అట్లా అంటే కోట్లలో పోతుంది. కనీస సామాన్య మానవుడు మామూలుగా వాళ్ళ డ్రీమ్స్ ఏదైతే ఉందో, మంచి ఇల్లు కానీ, మంచి కారు కానీ, మంచి బంగ్లా కానీ, లేకుంటే పిల్లల చదువులు కానీ, మొత్తం మీద వాళ్ళ ఆర్థిక సమస్యలు అన్నింటినీ నెరవేర్చుకుంటే ఒక మంచి ప్లాట్ఫామ్ మంచిగా ఉంది సార్. బాగుంది, చాలా బాగుంది. మీరు అందులో చేస్తారా సార్? అయితే థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నేను కూడా ఒక 5-6 మందికి చెప్తా, నాకు తెలిసిన వాళ్ళకు.